హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి, ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం, ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేసేయండి. సో అట్లీస్ట్ ఒక 30-40% కనుక మీకు రెజనేట్ అయితే ఇది మీ వీడియో, లేదు అంటే మీ వీడియో కాదు, జస్ట్ స్కిప్ చేసేసేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి, ఓకే? సో ఎవరైతే లైక్, షేర్స్, కమెంట్స్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఇలాగే ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు చేసే చిన్న లైక్, షేర్ వల్ల మన ఛానల్ రికమెండేషన్స్లోకి వెళ్తుంది. సో దట్ మన ఛానల్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ఓకే? సో థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే లైక్, షేర్స్ చేస్తున్నారో, కమెంట్స్ చేస్తున్నారో. సో ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న డీటెయిల్స్ చెక్ చేసుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ పర్సనల్ లింక్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి, ఓకే? సో మీరు ఎవరి కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేను ఒక 3 times అనుకొని తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి. సో దట్ ఎనర్జీస్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి, ఓకే? సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. Universe, please clarify what are the current energies of my collective partners who are watching this video. వీడియో చూసే వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ చెప్పండి యూనివర్స్. Five of Cups, 8 of Pentacles, 9 of Wands, 6 of Wands, 6 of Swords and Judgment, okay? సో ఇక్కడ మీరు ఎవరి కోసం అయితే వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ ఇప్పుడు కరెంట్ మీరు ఈ వీడియో వాచ్ చేసే టైంకి ఎక్స్క్యూజ్ మీ కొంచెం డిప్రెషన్, లైక్ కైండ్ ఆఫ్ హోప్లెస్ ఎనర్జీస్తో ఉన్నారు. అండ్ ఆల్సో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అంటే మీ మధ్య ఏదైనా ఇష్యూస్ వచ్చి, డిస్టర్బెన్సెస్ వచ్చి, కాన్ఫ్లిక్ట్స్ వచ్చి ఉండుంటే ఆ డిస్టర్బెన్సెస్ని తలుచుకొని తన సైడ్ ఏమైనా మిస్టేక్స్ ఉండి ఉంటే ఆ మిస్టేక్స్ని కూడా తను రియలైజ్ అయ్యి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట. బికాస్ ఈ పర్సన్ అర్థం చేసుకున్నారు సిచ్యువేషన్స్ ఎందుకు అయ్యాయి, ఎలా అయ్యాయి, ఎవరి మిస్టేక్ ఉంది, తన మిస్టేక్ ఎంత ఉంది అనే ఒక క్లారిటీ ఈ పర్సన్కి వచ్చిందనమాట. సో అందుకని ఈ పర్సన్ చాలా చాలా కైండ్ ఆఫ్ లోన్లీగా ఫీల్ అవుతున్నారు, లైక్ ఇంకా హోప్లెస్గా ఫీల్ అవుతున్నారు అనమాట. అంటే ఇంకా ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవ్వదు, ఇలాగే ఉంటుంది లైఫ్, అంటే కైండ్ ఆఫ్ రిగ్రెట్ జోన్లో ఎక్కువ అనిపిస్తున్నారు. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మైట్ బి, అంటే మీ ఇద్దరి మధ్యలో ఏం సిచ్యువేషన్ అయినా కూడా ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మొత్తానికి ఇంకా హోప్స్ వదిలేసుకుంటున్నారు అనమాట. అంటే తను బేసిక్గా కైండ్ ఆఫ్ ఏమంటారు గ్రోత్ని చూడలేకపోతున్నారు అనమాట. ఎందుకంటే ఈ పర్సన్ లిటరలీ తన మిస్టేక్స్ని రియలైజ్ అయ్యి ఇప్పుడు బాధపడుతున్నారు, ఇప్పుడు ఏడుస్తున్నారు, ఇప్పుడు కైండ్ ఆఫ్ డిప్రెషన్ జోన్కి వెళ్తున్నారు. తన ఫీలింగ్స్, తన యాక్షన్స్ని పాస్ట్లో గుర్తు తెచ్చుకొని. అందుకని ఈ పర్సన్ ఏంటంటే ఏదైతే రియలైజేషన్ వచ్చిందో ఈ పర్సన్కి, వాటి ద్వారా ఈ పర్సన్ లిటరలీ మళ్ళీ ఇంకొకసారి తిరిగి మిమ్మల్ని చూస్తున్నారు, తిరిగి ఈ కనెక్షన్ బిల్డ్ చేసుకోవాలా అని ఒక హోప్తో ఉన్నారన్నమాట. ఈ పర్సన్ సక్సెస్ చేయాలి, మీతో మళ్ళీ వచ్చి మాట్లాడాలి, ఒక కైండ్ ఆఫ్ రెప్యుటేషన్ తెచ్చుకోవాలి రిలేషన్షిప్కి
అని చెప్పి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేయాలనుకుంటున్నారు. ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ఎస్పెషల్లీ ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. బికాస్ ఈ పర్సన్కి మీరు అంటే చాలా చాలా ఇష్టం. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో మీరు చాలా చాలా ఇండిపెండెంట్ పర్సన్ అండ్ ఆల్సో ఇండివిజువల్ పర్సన్. సో మీరు మీ లైఫ్ మీద, మీరు మీ గ్రోత్ మీద చాలా ఫోకస్డ్గా ఉన్నారు. సో అది ఈ పర్సన్ చూసి చాలా చాలా బాధపడుతున్నారు. అంటే మీరేమో హ్యాపీగా ఉంటున్నారు, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు, మీరు చాలా ఫోకస్డ్గా ఉన్నారు. బట్ తను మాత్రం ఎమోషనల్లీ చాలా డౌన్ అయిపోతున్నారు. బికాస్ తనకి తన మిస్టేక్స్ కానీ తన అనలైజేషన్స్ కానీ ఇప్పుడు అర్థమవుతున్నాయి అనమాట. అందుకనే ఈ పర్సన్ ఇప్పుడు బాధపడుతున్నారు. సో అందుకు ఒక డెసిషన్ తీసుకోవాలి. ఈ రిలేషన్షిప్ మళ్ళీ గ్రో అవ్వడానికి, మళ్ళీ రీయూనైట్ అవ్వడానికి ఒక డెసిషన్ తీసుకోవాలి అని ఈ పర్సన్ ఒక స్టెప్ ముందుకేయాలి అని డిసైడ్ అవుతున్నారు అనమాట. అంటే ఒక కామ్ వాటర్స్లోకి వెళ్ళాలి, మళ్ళీ కైండ్ ఆఫ్ ఈ గొడవలు రాకుండా, ఈ మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ రాకుండా ఏం చేయాలి అని ఒక డెసిషన్ తీసుకోవడానికి ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు. బికాస్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు అని ఈ పర్సన్కి అర్థమైంది. బికాస్ మీరు పాస్ట్లో హ్యాపీగా తనని కాంటాక్ట్ చేసి ఉండొచ్చు, అప్పుడు తను మీతో రెసిప్రోకేట్ కరెక్ట్గా అయి ఉండకపోవచ్చు. అందుకే ఈ పర్సన్ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు తనతో ప్రేమగా ఉండడానికి ట్రై చేసినప్పుడు ఈ పర్సన్ కరెక్ట్గా మీకు రెస్పాండ్ అవ్వలేదు. అండ్ మైట్ బి ఆ పర్సన్ వచ్చినప్పుడు మీరు సరిగా రిసీవ్ చేసుకొని ఉండకపోవచ్చు. సో ఆ ఒక కాన్ఫ్లిక్ట్ అనేది మీ ఇద్దరి మధ్యలో ఆల్రెడీ అయ్యింది. సో అందుకని ఈ పర్సన్ ఇప్పుడు ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలి, ప్రాపర్ బ్యాలెన్స్ తీసుకురావాలి సిచ్యువేషన్లో అని ఒక క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక కైండ్ ఆఫ్ సక్సెస్ ఎలా తీసుకురావాలి అని తను డీప్గా ఆలోచిస్తున్నారు అని అయితే చెప్పొచ్చు. ఓకేనా? సో చూద్దాం మరి తన ఇంటెన్షన్స్ ఏంటి అని చెప్పి. ఓకే, కరెంట్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి, మరి ఇంటెన్షన్స్ చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై ద ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ person. What are the true intentions of my collective partner towards them? Death, 9 of Swords, Page of Swords, Knight of Pentacles, Page of Pentacles and the Empress. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అంటే తను యాక్చువల్లీ ఏదైతే మీ ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయో అవి తలుచుకొని చాలా చాలా బాధపడుతున్నారు అండ్ ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో ఇంటెన్షన్స్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి. అంటే తను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అసలు ఎందుకు ఇలా అయ్యింది అని. ఒక ట్రాన్స్ఫర్మేషన్ జోన్లో ఈ పర్సన్ ఉన్నారు. బికాస్ ఈ పర్సన్కి చాలా చాలా పెయిన్గా ఉంది మీకు దూరంగా ఉండడం కానీ, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ రావడం వల్ల కూడా ఈ పర్సన్కి చాలా చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. అందుకని ఒక క్లారిటీ తెచ్చుకొని ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక న్యూ ఆపర్చునిటీతో మీ దగ్గరికి రావాలి, లేదా ఒక చిన్న అపాలజీ అడగడము, లేకపోతే ఒక సారీ చెప్పడం, ఒక మెసేజ్ చేయడము, మీకు తన సైడ్ నుంచి ఏదైనా చెయ్యాలి అనే ఒక ఇంటెన్షన్తో ఈ పర్సన్ ఉన్నారనమాట. బికాస్ ఈ పర్సన్ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. అంటే ఏదైతే పాస్ట్లో మీ ఇద్దరి మధ్యలో ఇష్యూస్ వచ్చాయో వాటి నుంచి కొన్ని నేర్చుకుంటున్నారు, కొన్ని లెసన్స్ లెర్న్ చేశారనమాట. అందుకనే వాటిని గుర్తు తెచ్చుకొని కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. బట్ స్టిల్ ఒక స్టెప్ వేయాలి అనే ఒక ఇంటెన్షన్తోనే ఉన్నారు. బ్యాక్ స్టెప్ వేయాలని అయితే ఈ పర్సన్ అనుకోవట్లేదు. బట్ వెరీ వెరీ స్లో మూవింగ్ అనమాట. ఈ పర్సన్ చాలా చాలా స్లోగా స్టెప్ తీసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్తో ఉన్నారు. బికాస్ ఇంతకు ముందులాగా ఏదో హడావిడిగా వచ్చేసి చేస్తే మాత్రం మళ్ళీ స్పాయిల్ అవుతుంది రిలేషన్షిప్ అని ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం, మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు, మిమ్మల్ని చాలా చాలా ఒక ఇండివిజువల్ లేడీ లాగా ఆర్ ఇండివిజువల్ పర్సన్ లాగా చూస్తున్నారు. అందుకే తన లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు. మీతో ఒక ఫ్యామిలీని కూడా చాలామంది ఇమాజిన్ చేసుకుంటున్నారు లిటరలీ. సో తన ఇంటెన్షన్స్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి. బట్ తను చాలా చాలా స్లోగా యాక్షన్ తీసుకోవాలి అని అయితే థింక్ చేస్తున్నారు. ఓకేనా? సో మీ కరెంట్ ఎనర్జీస్ చూద్దాము.
బిఫోర్ దాట్ అసలు అబ్స్టకల్ ఏంటి రిలేషన్షిప్ అనేది చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఈస్ అబ్స్టకల్ ఫర్ దిస్ కనెక్షన్. ప్లీజ్ క్లారిఫై ద అబ్స్టకల్. Three of Swords, Three of Pentacles, Ten of Pentacles, Five of Swords, Eight of Swords, Strength. ఓకే, సో అబ్స్టకల్స్ వచ్చేసి క్లియర్గా థర్డ్ పార్టీగా అనిపిస్తుందండి. ఇట్ కుడ్ బి వాళ్ళ ఫ్యామిలీ కూడా అయి ఉండొచ్చు, లేదా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, కలీగ్స్ అయి ఉండొచ్చు. అంటే మీరు ఓకే ఆఫీస్లో ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తుంటే కనుక మేబీ కలీగ్స్ ఇన్వాల్వ్మెంట్ అయి ఉండొచ్చు. థర్డ్ పార్టీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. సో వాళ్ళ వల్ల ఈ పర్సన్ చాలా కన్ఫ్యూజ్ అయిపోవడము. థర్డ్ పార్టీ అయితే ఖచ్చితంగా ఉంది, అది ఫ్యామిలీ కూడా అయి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదా వెల్ విషర్స్ అవ్వచ్చు, లేదా కలీగ్స్ అవి ఉండొచ్చు, ఎవరైనా, లేదా ఒక రొమాంటిక్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీ పర్సన్ మీద చాలా ఉంది. అందుకని ఈ పర్సన్ కన్ఫ్యూజ్ ఫీల్ అవుతున్నారు. యాక్షన్ తీసుకోవాలని ఉన్నా కూడా యాక్షన్ తీసుకోలేక అంత స్ట్రెంగ్త్ లేదు ఈ పర్సన్కి. అందుకని ఏం చేయలేని సిచ్యువేషన్లో ఒక కత్తి పడేసినట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో అబ్స్టకల్ వచ్చేసి ఇట్ ఈస్ క్లియర్లీ షోయింగ్ ఒక థర్డ్ పార్టీ అయితే ఈ పర్సన్ లైఫ్లో ఉంది. అది ఎవరైనా ఉండొచ్చు. ఆ పర్సన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది ఈ పర్సన్ మీద. అందుకనే ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవట్లేదు. ఆర్ ఎల్స్ అది కాదు, థర్డ్ పార్టీ లేదు అనుకుంటే ఈ పర్సన్కి అంత ధైర్యం లేదు. మీ దగ్గర వచ్చి చెప్పే ధైర్యం ఈ పర్సన్కి లేదు. అందుకని ఆల్రెడీ మీరు ఒక మంచి ఆర్గనైజేషన్లో ఆఫీస్లో కలీగ్స్ అయ్యి ఉంటే కనుక తను మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు యాక్సెప్ట్ చేయరేమో అనే ఒక కన్ఫ్యూజన్, భయంతో తనే ముందు ఆలోచించి తనే బాధపడుతున్నారు. సో ఇప్పుడు ఏదైతే హ్యాపీ బాండింగ్ ఉందో, హ్యాపీ రిలేషన్షిప్ ఆర్ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అది స్పాయిల్ అయిపోతుందేమో అన్న భయం కూడా ఈ పర్సన్కి ఉంది. సో ఈ రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. సో అందుకని ఈ పర్సన్ చాలా చాలా మెయిన్గా ఇది ఒక కైండ్ ఆఫ్ ఒక ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పర్సన్ మీద ఉంది. అదే మెయిన్ అబ్స్టకల్. ఈవెన్ మీరు కూడా ఆ పర్సన్ లాగే మీరు కూడా ఆలోచిస్తుండొచ్చు. మీకు థర్డ్ పార్టీ ఉండొచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఏమనుకుంటారు అనే ఒక డైలమాలో కూడా ఉండొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ మీ పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేస్తాం కాబట్టి మీ పర్సన్ అయితే వేరే ఇన్ఫ్లుయెన్స్తో ఉండొచ్చు, లేదా తనని తానే ఓవర్ థింక్ చేసి ఒకవేళ తన యాక్షన్ తీసుకున్నా మీ రెస్పాన్స్ కరెక్ట్గా ఉండదేమో, ఉన్న ఫ్రెండ్షిప్ కూడా స్పాయిల్ అయిపోతుంది అన్న భయంతో, ఎస్పెషల్లీ భయం ఎక్కువ మీ పర్సన్కి, తన యాక్షన్ తీసుకోవట్లేదు. సో అది వచ్చేసి మెయిన్ అబ్స్టకల్ ఇక్కడ. ఓకేనా? సో మీ కరెంట్ ఎనర్జీస్ చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ టువర్డ్స్ ద పార్ట్నర్. What are the current energies of my collective towards their partners? Seven of Pentacles, Ten of Wands, Ace of Pentacles, Two of Wands, King of Swords, Magician. Okay. సో మీ కరెంట్ ఎనర్జీస్ ఏంటంటే మీరు చాలా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు. మీకు ఒక న్యూ ఆపర్చునిటీ, న్యూ బిగినింగ్ ఈ పర్సన్తో చేయాలని ఉంది, బట్ మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, చాలా వెయిట్ చేస్తున్నారు అన్నమాట. అంటే యాక్షన్ తీసుకోవాలా వద్దా అని, లేకపోతే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని, ఫ్యూచర్ కోసం ఏం చేయాలి అర్థం కాక కూడా మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అండ్ చాలా ప్రాక్టికల్గా ఉండడానికి కూడా మీరు ట్రై చేస్తున్నారు. బికాస్ ఇది పాసిబుల్ అవుతుందా లేదా, ఈ వర్కౌట్ అవుతుందా లేదా ఈ రిలేషన్షిప్ అనే ఒక ప్రాక్టికల్ జోన్లో కూడా మీరు థింక్ చేస్తున్నారు. బట్ మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని, ఈ పర్సన్తో మీరు హ్యాపీగా కలిసి ఉండాలి, ఒక న్యూ బిగినింగ్ అవ్వాలని అయితే మీరు ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేస్తున్నారు. బికాస్ మీకు ఈ పర్సన్ అంటే ఇష్టం. సో ఒక లాంగ్ టర్మ్ కోసం మీరు ఆలోచిస్తున్నారు, బట్ అది జరగట్లేదు అనే ఒక స్ట్రెస్లో కూడా ఉన్నారు ఖచ్చితంగా. బికాస్ ప్యాషనేట్ న్యూ బిగినింగ్స్ అయితే మీకు కావాలి, బట్ ఎక్కడో మీకు కూడా భయాలు ఉన్నాయి అసలు వర్కౌట్ అవుతుందా లేదా అని. సో మీ కరెంట్ ఎనర్జీస్ అయితే కొంచెం కన్ఫ్యూజ్డ్ ఉన్నాయి, కొంచెం డైలమా ఉంది, కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. బట్ న్యూ బిగినింగ్ కావాలి అని మీ పర్సన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు. ఓకే, సో మీ ఇంటెన్షన్స్ చూద్దాము.
Knight of Wands, King of Wands, Temperance, Page of Wands, the Devil, the Emperor and 5 of Pentacles. మీరైతే చాలా చాలా ప్యాషనేటెడ్గా ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ గురించి చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు. ఎలా అయినా న్యూ బిగినింగ్ చేయాలి, లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ స్టిల్ మీరైతే చాలా స్టబర్న్గా మొండి పర్సన్ లాగా బిహేవ్ చేస్తున్నారు. లైక్ మీ పవర్లో మీరు ఉండడానికి ట్రై చేస్తున్నారు. మీకు బ్యాలెన్స్ కావాలి, మీకు ఒక న్యూ బిగినింగ్ కావాలి, ఒక క్లారిటీ కావాలి, ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలి పర్సన్తో. బికాస్ మీకు ఈ పర్సన్కి ఒక సపరేషన్ అనేది ఉంది. సో రిలేషన్షిప్ స్పాయిల్ అయింది, ఆరల్స్ నో కమ్యూనికేషన్, లెస్ కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. సో అది గుర్తు తెచ్చుకొని మీరు చాలా బాధపడుతున్నారు. బట్ మీరు యాక్షన్ తీసుకోవడానికి అయితే రెడీగా లేరు. అంటే కైండ్ ఆఫ్ మీ ఇంటెన్షన్స్ ఏంటి అంటే, నేను ఎందుకు యాక్షన్ తీసుకోవాలి, వై వుడ్ ఐ గో అనే ఒక క్వశ్చన్ మార్క్తో మీరు ఉన్నారనమాట. మీకు ఎంతైనా ఈ పర్సన్తో న్యూ బిగినింగ్ చేయాలని ఉన్నా, బ్యాలెన్స్ తీసుకురావాలని ఉందా, సక్సెస్ చేయాలని ఉన్నా కూడా నేను ఎందుకు యాక్షన్ తీసుకోవాలి, ఆ పర్సనే రావాలి అనే ఒక ఈగోతో మీరు ఉంటున్నారనమాట. ఓకే, సో అది మీ ఇంటెన్షన్స్. సో చూద్దాం మరి మీ అవుట్కమ్ ఏంటో రిలేషన్షిప్కి. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ విల్ బి ద అవుట్కమ్ ఫర్ దిస్ కనెక్షన్ ఇన్ నియర్ ఫ్యూచర్. వాట్ విల్ బి ద అవుట్కమ్? Wow, 9 of Pentacles, 10 of Swords, Knight of Swords, 5 of Wands, the Hermit and the Fool. Okay, అవుట్కమ్ వచ్చేసి మీకు న్యూ బిగినింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ స్టిల్ మీరు మళ్ళీ ఒక కన్ఫ్యూజన్లోకి, ఒక కాన్ఫ్లిక్ట్, మెంటల్ కాన్ఫ్లిక్ట్లోకి, ఒక పెయిన్ఫుల్ ఎనర్జీస్లోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. బికాస్ మీ ఇద్దరు కూడా చాలా మిస్కమ్యూనికేటివ్గా ఉంటారనమాట. బికాజ్ అవుట్కమ్ వచ్చేసి మీకు మళ్ళీ న్యూ బిగినింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఒక స్టెబిలిటీ వస్తుంది. బట్ స్టిల్ కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ రావడం, గొడవలు రావడం, సపరేషన్ రావడం, మళ్ళీ అది మీకు పెయిన్ ఇవ్వడం, ఇలాంటివి అయితే జరుగుతాయి. బట్ ఒక న్యూ సైకిల్ అనేది అయితే బిగిన్ అవుతుంది మీ లైఫ్లో. ఒక న్యూ కైండ్ ఆఫ్ బిగినింగ్స్ ఉన్నాయి. లవ్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటారు, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. మీ విషయం అనేది ఫుల్ఫిల్ అవుతుంది. కరెక్ట్ టైం వచ్చినప్పుడు, డివైన్ టైం వచ్చినప్పుడు సక్సెస్ అయితే ఖచ్చితంగా అవుతుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే, ఈవెన్ దో మీరు న్యూ బిగినింగ్ చేసినా, ఈవెన్ దో మీరు కలిసినా, మీకు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చి మళ్ళీ మెంటల్ కాన్ఫ్లిక్ట్తో సిచ్యువేషన్స్ని ఫేస్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో జస్ట్ బీ కేర్ఫుల్ విత్ దాట్. ఓకేనా? సో అవుట్కమ్ అయితే కాస్త పాజిటివ్, కాస్త నెగిటివ్ ఉంది. సో దాన్ని ఎలా టర్న్ చేయాలనేది ఇంకా మీ చేతిలోనే ఉంటుంది. ఓకే, సో చూద్దాం ఏంజిల్ గైడెన్స్ మీకోసం. ఏంజిల్స్ ప్లీజ్ గివ్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ థింగ్స్, పర్సన్ ఆర్ రిలేషన్షిప్. Be assertive, get more information, the situation will improve, there is something better. ఓకే, మీ సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది, ఇంతకన్నా మంచిగానే ఇంప్రూవ్ అవుతుంది. బట్ మీరు కొంచెం అసర్టివ్గా ఉండాలి అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలి. సో ఈ పర్సన్ గురించి కానీ, ఈ కనెక్షన్ గురించి కానీ కొంచెం ఎక్కువగా తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఒక సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? సో అదనమాట ఏంజల్స్ గైడెన్స్ మీకోసం. సో ఇది వచ్చేసి మన ఓవరాల్ రీడింగ్ ఈరోజు. ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అని చెప్పి. అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.